మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పట్ల మెదక్ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ఏప్రిల్ 1వ తేదీన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మెదక్ జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం మూలంగా నేడు సన్నబియ్యం పంపిణీ జరగడం లేదని అధికారులు రేషన్ బియ్యం పంపిణీ రేపటికి వాయిదా వేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి మండల కిసాన్ సెల్ సుదర్శన్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు ఔస్లం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఆహారభద్రత చట్టం కింద ప్రతి పేదవాడికి బియ్యం అందాలి, ఆకలి చావులు ఉండకూడదని చట్టాన్ని చేయడం జరిగింది. మరి మొట్టమొదటగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1982లో ₹90 కిలో బియ్యాన్ని పథకాన్ని ప్రవేశపెడితే తదనంతరం మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ రాను రాను ఈ బియ్యాన్ని మరి వినియోగానికి పనికి రాకుండా కేవలం కోళ్ళదాన పరిశ్రమలకు, బీర్ల పరిశ్రమలకు అటువంటి వారికి దుర్వినియోగం అవుతున్న దృష్ట్యా మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు మరి మంచి బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో సన్న వడ్లకు ₹500 బోనస్ కల్పించి సన్న ధాన్యాన్ని పండించాలని విజ్ఞప్తి చేసి మరి ఏప్రిల్ 1 నాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే విధంగా మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఈ రోజు నుంచి అనేక హామీల ప్రకారము ప్రజల పాలనలో ఎలాంటి హామీలైతే ఇచ్చినామో ఈ 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తూ ఈ సన్న బియ్యం ఒక కోరిక ఆగిపోయింది. ఈ కోరికను కూడా ఈ ఫస్ట్ నుంచి నెరవేర్చడం జరుగుతుంది. అయితే మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ, ప్రజల పార్టీ. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక ముందు కూడా గరీబులకు భూమి పంచింది. ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఒక్క గుంట కూడా భూమి పంచలేదు. ఇంతకుముందు ₹1 కిలో బియ్యం పంచడం కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతోనే, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం జరిగింది. ఇప్పుడు మరి సన్న బియ్యం ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను మరి ఒక్కొక్కటిగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు తూచా తప్పకుండా మరియు సన్నబియ్యం పేద ప్రజలు అందరికి కూడా సన్నబియ్యం అందేలా వాటిని ప్రతి ఒక్క నిరుపేదకు ఒక మనిషికి 6 కిలోల చొప్పున మరి ఇవ్వడము ఈరోజు మన ఉగాది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి రేపటి నుంచి బియ్యం మన ప్రతి ఒక్క దగ్గర రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. పేదలకు ఏది అనుకుంటే ఏది అవసరమో ముందే గ్రహించి మరి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అతి త్వరలోనే కూడా మరి ఏవైతే కొత్త కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చిందో మరి అవి కూడా ఇంకొక నెల రోజులు పడుతుందో. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం పథకం ఉగాదికి మొదలుపెట్టడం చాలా సంతోషకరం. పేదవాడు ధనికుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల నిరుపేదలు సన్నబియ్యం తిని సంతోషపడుతున్నారు. కాబట్టి ఈ పథకం ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.